హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు మనకు శుభాలు కూడా కలుగుతాయి. తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముక్కోటి దేవతలు ఇదే ఆలయంలో ఉత్తర ద్వారంలో శ్రీరంగనాథుడి దర్శనానికి వెళతారని స్థల పురాణం చెప్తుంది. మీరు చూస్తున్నది శ్రీరంగ ఆలయం అండి. ఇది తమిళనాడులో త్రిచి అనే ప్రాంతంలో ఉందండి. మేము వైకుంఠ దర్శనానికి వచ్చామండి, వైకుంఠ ఏకాదశి దర్శనానికి. అండ్ మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. చూస్తూ ఈ దర్శనం చేసుకోవడం వల్ల మనకు అంతా శుభమే జరగాలని అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీని గురించి మనం చిన్న కథగా చెప్పుకుందాం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షదశ ఏకాదశిగా పిలుస్తారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది అంటే ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాలు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్ర పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనగా 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు. ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధపడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, దద్వాసి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారసములలో భానువారం, ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు. దశమి నాడు ఏకభుక్తము, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము. ఈ నియమంలో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి కథ. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విశ్రయించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుని సంహరించి ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని. ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను.
మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం వలన చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు. అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో, ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉన్నదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం. ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకుని హరి నామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యస్థలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారని, ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగి ఉంది. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడే ఫలహారం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు ఫలహారం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. మీరు చూస్తున్న స్వర్గవాసులు అయితే వచ్చేసిందండి. ఉత్తర ద్వారం, తమిళంలో స్వర్గవాసులు అంటారండి. ఇక్కడ బల్లులు చూసారండి, 2 బల్లులు ఎదురెదురుగా ఉన్నాయి. చూసుకొని ఈ ద్వారం నుంచి మనం బయటికి వెళ్తామండి. అందరూ చక్కగా దర్శనం చేసుకొని గోవింద గోవింద అనుకుంటూ మేమందరం కూడా ముందుకైతే వెళ్ళామండి. ఇదండి, ఈ విధంగా ముందుకు వెళ్తూనే ఉన్నాము. చూసేయండి, స్వర్గవాసం దాటేస్తున్నామండి. చూసేయండి, ఇదండి ఉత్తర ద్వారం. ఆ పైన బల్లలు మనకి కనిపిస్తున్నాయి కదండి. చూసుకొని దేవుని మనసులో వేడుకోనండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. ఇలా గోవింద గోవింద అనుకుంటూనే మేము స్వర్గవాసులంతా దాటేశామండి. దాటి బయటకు వచ్చేసామండి. ఇది అవుట్ సైడ్ అండి. అందరూ బయటకు వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే చాలా రష్గా ఉందండి. మనమైతే లైన్లో నిలబడితే కనీసం 4-5 అవర్స్ అవుతుందండి మనం దర్శనం చేసుకొని బయటికి రావాలంటే ఆ ద్వారం నుంచి, ఉత్తర ద్వారం. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. చాలా బాగా డెకరేట్ చేశారండి. శ్రీరంగ ఆలయం అయితే మనకు కొంచెం తిరుపతిలాగే అనిపిస్తుందండి మొత్తం. చూసారా ఎంతమంది జనం వచ్చారు, ఎంత బాగుందో. ఇట్లా బయటికి వచ్చేసారండి. ఇక్కడ మనకి ప్రసాదాలు అయితే స్వీట్ పొంగలని, తర్వాత పులిహారని, వడ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మేము బయటికి వెళ్తున్నామండి. ఇంకా లైన్ చూడండి ఎంత ఉంది బయట. ఇంకా దర్శనానికి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు చూడండి, రోడ్డు ఫుల్గా ఉన్నారండి. మేమైతే మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఆ దేవుడి వల్ల మాకు మంచిగా దర్శనం అయింది. అండ్ మీరు కూడా మాతో పాటు స్వర్గవాసులు చూసారని అండ్ ఉత్తర ద్వారం చూసారని మీకు చూపించాలని చాలా ఆశతో నేను ఈ వీడియో మీకు తీసానండి. నాకైతే ఎడిటింగ్ అంతగా రాలేదండి, ఏదో కొంచెం ట్రై చేశాను.
చూడండి ఎంత లైన్ ఉందో. ఇంకా మేమైతే ముందుగా పూర్తి చేసుకొని వచ్చేసామండి. ఇదండి మన వైకుంఠ ఏకాదశి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మంచి శుభాలు జరగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాలు జరుగుతాయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో